హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్ వర్స్ ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్గా ముందుకైతే వెళ్తుంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఇంకా థియేటర్స్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్లో మాన్స్టర్ వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మాన్స్టర్ వర్స్లో ఉన్న హీరోస్ గురించి మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. హీరోస్కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో అంతే ఫ్యాన్ బేస్ విలన్స్కి కూడా ఉంది. మరి మనం విలన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మాన్స్టర్ వర్స్లో చాలామంది విలన్స్ అయితే ఉన్నారు. ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద విలన్స్ అయితే రాబోతున్నారు. అయితే 2014 గాడ్జిల్లా, 2017 కాంగ్ ది స్కల్ ఐలాండ్, 2019 గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ద మాన్స్టర్స్, 2021 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, 2024 మోనార్క్ ది లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అండ్ ఇప్పుడు వచ్చిన గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్. ఈ మూవీస్ అన్ని మనం చూసి ఉంటాము. ఈ మూవీస్లో చాలామంది విలన్ టైటన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ మాన్స్టర్ వర్స్లో మనం చూసిన విలన్ టైటన్స్లో ఏ విలన్ బెస్ట్ అంటే అల్టిమేట్ అండ్ వర్తీ విలన్స్ ఎవరు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. అలాగే ఈ విలన్ టైటన్స్కి నేను రేటింగ్ కూడా ఇస్తాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. నెంబర్ 8 స్కల్ క్రావలర్స్. కాంగ్కి భద్ర శత్రువులు ఈ స్కల్ క్రావలర్స్. స్కల్ క్రావలర్స్ని మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్లో చూస్తాం. స్కల్ క్రావలర్స్ గాడ్జిల్లా అండ్ కాంగ్ లాగా పెద్ద పెద్ద టైటన్స్ అయితే కాదు. అయినా ఇవి అన్నీ గ్రూప్గా వస్తే చాలా డేంజర్. స్కల్ ఐలాండ్లో ఇవే మెయిన్ విలన్స్. ఇవి ఎంత డేంజర్ అంటే ఒకప్పుడు హాలో ఎర్త్ని రూల్ చేసిన కాంగ్ పేరెంట్స్ని ఇవి చంపేశాయి. ఈ స్కల్ క్రావలర్స్ ఏ టైటన్తో అయినా భయపడకుండా ఫైట్ చేస్తాయి. ఈ స్కల్ క్రావలర్స్కి నేను ఇచ్చే రేటింగ్ 10/5. నెంబర్ 7 టైటానస్ శిల. దీని పేరు టైటానస్ శిల. దీనికి ఉంది ఎక్కువ జిల. ఎలా ఉంది కవిత్వం. నేను ఈ కవిత్వం ఎందుకు చెప్పినా అంటే ముందు మీకే అర్థమవుతుంది. ఈ టైటానస్ శిలాని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అండ్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద హంటెడ్ గ్రాఫిక్ నోవెల్లో చూడవచ్చు. ఈ టైటాన్ గాడ్జిల్లాతో 2 times అయితే ఫైట్ చేసింది. ఫస్ట్ టైం ఎలాగోలా గాడ్జిల్లా నుండి ఎస్కేప్ అయింది. తర్వాత అయినా మర్యాదగా ఉండొచ్చు కదా. సెకండ్ టైం గాడ్జిల్లా నుండి ఎస్కేప్ కాలేకపోయింది. ఈ టైటానస్ శిలాకి కొంచెం దూల ఎక్కువ. ప్రతి చోట ఉన్న రేడియస్ని అబ్జర్వ్ చేసుకుని గాడ్జిల్లా మీదకైతే వెళ్తుంది. కానీ మనోడు శిలాని చీమని నలిపినట్టు నలుపుతాడు. శిల గాడ్జిల్లా ముందు నిలబడలేకపోయింది. శిలాకి నేనిచ్చే రేటింగ్ 10/6. నెంబర్ 6 తియామత్. తియామత్ని మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. అలాగే గాడ్జిల్లా డొమినియన్లో కూడా చూస్తాం. గాడ్జిల్లా ఎనిమీస్లో తియామత్ కూడా ఒకటి. తియామత్ ఒక సీ మాన్స్టర్. ఇది సముద్రంలో ఉంటుంది. తియామత్ చాలా పవర్ఫుల్. ఇది వాటర్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు ఆపలేరు. తియామత్ ఎంత పవర్ఫుల్ అంటే పాస్ట్లో కాంగ్ యాన్సిస్టర్స్లో ఒక కాంగ్ని చంపేసింది. తియామత్కి గాడ్జిల్లాకి 2 times అయితే క్లాస్ వచ్చింది. ఫస్ట్ టైం తియామత్ గాడ్జిల్లాతో పోటీగా ఫైట్ చేసింది. తన పవర్తో గాడ్జిల్లాని ముప్పు తిప్పలు పెట్టింది. కానీ చివరికి గాడ్జిల్లా దెబ్బకు భయపడి ఎస్కేప్ అవుతుంది. ఇంకా సెకండ్ టైం 2 titans మధ్య ఫైట్ జరిగినప్పుడు గాడ్జిల్లా ఈజీగా చిటికలో తియామత్ని ముక్కలుగా చేసి చంపేస్తాడు. ఈ టైటాన్ని ఫ్యూచర్లో మంచిగా ఒక పవర్ఫుల్ విలన్గా వీళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని లేపేశారు. ఇంకా తియామత్కి నేను ఇచ్చే రేటింగ్ 10/7. ఎందుకంటే కనీసం గాడ్జిల్లాని కొద్దిసేపు కూడా ఆపలేకపోతుంది. నెంబర్ 5 మ్యూటోస్. గాడ్జిల్లా ఎనిమీస్లో మ్యూటోస్ కూడా ఒకటి. మ్యూటోస్ ఫుల్ మీనింగ్ మ్యాసివ్ అన్ఐడెంటిఫైడ్ టెరెస్ట్రియల్ ఆర్గానిజమ్స్. అలాగే గాడ్జిల్లా స్పీసీస్ అంతరించిపోవడానికి మ్యూటోస్ కూడా ఒక రీజన్. మ్యూటోస్ని మనము గాడ్జిల్లా మూవీలో చూడవచ్చు. మ్యూటోస్కి గాడ్జిల్లా స్పీసీస్కి మధ్య ఫైట్ అనేది కొన్ని ఏళ్ల నుండి జరుగుతుంది. మ్యూటోస్లో మ్యూటో ప్రైమ్ చాలా పవర్ఫుల్. గాడ్జిల్లా చేతిలో చాలా మ్యూటోస్ అయితే చనిపోయాయి. చివరికి ది లాస్ట్ ఫీమేల్ మ్యూటో అయితే మిగిలింది. నిజంగా చెప్పాలంటే గాడ్జిల్లాకి ఈక్వల్ ఎనిమీ మ్యూటో ప్రైమ్. అందుకే ఈ మ్యూటోస్కి నేను ఇచ్చే రేటింగ్ 10/7.5. నెంబర్ 4 మెగా గాడ్జిల్లా. గాడ్జిల్లా యొక్క మెయిన్ ఎనిమీస్లో ఈ మెగా గాడ్జిల్లా కూడా ఒకటి. ఎపెక్స్ ఇండస్ట్రీస్ బిల్డ్ చేసిన రోబోటిక్ గాడ్జిల్లా ఇది. కింగ్ గిడోరా యొక్క జీన్స్ అండ్ హాలో ఎర్త్ పవర్ సోర్స్తో ఎపెక్స్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేస్తారు. చివరికి ఇది సొంతంగా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. ఈ మెగా గాడ్జిల్లాని మనము గాడ్జిల్లా వర్సెస్ కాంగ్లో చూస్తాం. మెగా గాడ్జిల్లా దెబ్బకు గాడ్జిల్లా చనిపోయే సిచ్యువేషన్కి వస్తుంది. కాంగ్ లేకుంటే మెగా గాడ్జిల్లాని లేపేసేది. చివరికి కాంగ్ మెగా గాడ్జిల్లాని డిస్ట్రాయ్ చేస్తాడు. నా దృష్టిలో మాన్స్టర్ వర్స్కి ఈ మెగా గాడ్జిల్లా ది బెస్ట్ విలన్. దీనికి నా రేటింగ్ 10/8. నెంబర్ 3 షిమో. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ టైటన్స్ ఇన్ మాన్స్టర్ వర్స్. షిమోని మనం గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. మూవీ రాకముందు ఈ టైటన్ షిమో గురించి చాలా విషయాలు మీకు చెప్పాను అండ్ నేను విన్నాను. కానీ అలా మూవీలో లేదు. మూవీలో షిమోని ఒక డాగీ చేశారు. స్కార్కింగ్ ఒక క్రిస్టల్తో షిమోని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే షిమో చాలా మంచి టైటన్ అండ్ ఇన్నోసెంట్ టైటన్. చివరికి షిమో కాంగ్తో టీమప్ అవుతుంది. ఇన్ కేస్ షిమోని మెయిన్ విలన్గా చూపించి ఉంటే చాలా బాగుండు. ఫ్యూచర్లో చూపించినా బాగుంటుందనే అనుకుంటున్నాను.
ఇది విలన్ అయితే దీనికి నేను ఇచ్చే రేటింగ్ 10/8.5. ఎందుకంటే షీమో గాడ్జిలాకి ఫైట్లో గట్టి పోటీ ఇస్తుంది. అందుకే. నెంబర్ 2 స్కార్కింగ్ ద రూత్లెస్ కింగ్. స్కార్కింగ్ ఫైటింగ్ స్కిల్స్కి, ఫైటింగ్ స్టైల్కి, హిస్ కన్నింగ్ మైండ్కి టేక్ అబో. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ ఈ స్కార్కింగ్. స్కార్కింగ్ని మనము గాడ్జిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. స్కార్కింగ్ కాంగ్ అండ్ గాడ్జిలాకి మెయిన్ ఎనిమీ. స్కార్కింగ్ని మూవీలో ఇంకా కొద్దిసేపు చూపించి ఉంటే బాగుండేది. కొద్దిసేపు చూపించి ఫ్యాన్స్ అందరినీ చాలా డిసప్పాయింట్ చేశారు. ఆ మూవీ లాస్ట్లో కూడా స్కార్కింగ్ కాంగ్తో ఫైట్ చేయలేకపోతాడు. అయితే ఇప్పుడు వరకు నేను చూసిన విలన్స్లో స్కార్కింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. స్కార్కింగ్కి నేను ఇచ్చే రేటింగ్ 10/9. మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఎవరి కోసమో నాకు తెలుసు. నెంబర్ 1 కింగ్ గిడోరా. వన్ ఆఫ్ మై ఫేవరెట్, పవర్ఫుల్, రూత్లెస్ అండ్ ద బెస్ట్ విలన్ ఐ ఎవర్ సీన్ ఇన్ మాన్స్టర్వర్స్. కింగ్ గిడోరా నోన్ యాజ్ మాన్స్టర్ జీరో. కాంగ్ అండ్ గాడ్జిలాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ కింగ్ గిడోరా కూడా అంతే ఫ్యాన్స్ ఉన్నారు. కింగ్ గిడోరాని మనము గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో చూడవచ్చు. మన గాడ్జిలా ఎనిమీస్లో కింగ్ గిడోరా కూడా ఒకటి. 3 తలలు ఉన్న డ్రాగన్ ఇది. ఇది ఎర్త్కి సంబంధించింది కాదు, ఇది అవుటర్ స్పేస్ నుంచి వచ్చింది. వై ఎవరి వన్ లైక్ కింగ్ గిడోరా అంటే దాని నేచర్, యాటిట్యూడ్ అండ్ ఇది వితిన్ సెకండ్స్లో ఏ టైటన్ అయినా కంట్రోల్ చేయగలదు. ఇది ఒక ఆల్ఫా టైటన్. మాన్స్టర్వర్స్లో ప్రతి టైటన్కి గట్టి పోటీ ఈ కింగ్ గిడోరా. గాడ్జిలా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్లో మాత్రం హెల్ప్ లేకుంటే గాడ్జిలా కింగ్ గిడోరా చేతిలో చనిపోయేది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 8 టైటాన్స్లో ది బెస్ట్ విలన్ ఈ కింగ్ గిడోరానే. ఇంకా ఇలాంటి పవర్ఫుల్ విలన్ని మనం ఫ్యూచర్లో చూస్తామో లేదో కూడా తెలియదు. నా ఫీలింగ్ ఏంటంటే కింగ్ గిడోరాని చంపకుండా ఫ్యూచర్లో దీన్ని మంచిగా అంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు, కానీ దీన్ని కూడా లేపేశారు. ఇంకా నేను ఈ కింగ్ గిడోరాకి ఇచ్చే రేటింగ్ 10/9.7. ఎందుకంటే అది మీకు కూడా తెలుసు. ఇంకా ఇది గైస్ వీడియో. ఇప్పుడు తెలిసింది కదా మీకు మాన్స్టర్వర్స్లో ది బెస్ట్ విలన్ ఎవరని. అంటే అన్ని టైటన్స్ బెస్టే, ఈ 8 టైటన్స్ చాలా పవర్ఫుల్ అండ్ కాంగ్ అండ్ గాడ్జిలాకి మంచి అపోనెంట్స్ ఇవి. కానీ ఈ 8 టైటన్స్లో బెస్ట్ విలన్ కింగ్ గిడోరానే, తర్వాత మిగతా టైటన్స్ అన్ని. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మన ఛానల్ యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో అవ్వండి. ఓకే, బై గైస్.